శుభ సోమవారం. శివుడు కేవలం మంత్రోచ్చారణ ద్వారా, లేకపోతే గుళ్ళ చుట్టూ తిరిగి గోపురాల చుట్టూ తిరిగినంత మాత్రాన్ని అనుగ్రహించేస్తాడు అనుకోవడం ఒక భ్రమ. శివుడు ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే అప్పుడు నీ పట్ల ఆనందపరచడం, నువ్వు ఇతరులకి మేలు చేయకుండా అందరి మంచి. అసత్యము అనేది అక్కడ ఎవరికైనా ఆపద ఉందంటే నా అసత్యం అనాలి, లేకపోతే సత్యం పైన నిలబడితేనే ఈశ్వరుడు నీపై కటాక్షిస్తాడు. ఇతరులను ప్రేమించడం మంచిది, అలాగని నిన్ను నువ్వు ప్రేమించుకోకపోయినా సరే క్షమించడం. ఇతరులను గౌరవించడం ఎంత అవసరం, నిన్ను నువ్వు కూడా విలువించుకోవడం గౌరవించుకోవడం కూడా అంత అవసరం. లేకపోతే మళ్ళీ దెబ్బ కొడతారు. ఇతరుల ద్వారా నీకు హాని చేసేలా చేసి మనిషిని ప్రేమించడం మర్చిపోయేలా చేస్తారు. అందుకే మనల్ని మనము ప్రేమించుకోవాలి, ఇతరులని గౌరవించాలి, ఎవరికి హాని చేయకూడదు. ఉపవాసం ఉండడం శివుడికి ఇష్టమే, కానీ ఆ ఉపవాసం ఉండే రోజు ఏమీ లేని వారికి, అంటే ఆ అన్నము విలువ తెలిసిన వారికి మాత్రమే పెట్టాలి. అన్నీ ఉన్నవాడికి నువ్వు పంచపక్ష పర్వాణాలు పెట్టినా క్షణం తినేసి మరో క్షణం మర్చిపోతాడు. ఒక బట్ట అవసరం, వాళ్ళకి బట్ట అంత కొత్తదే కొనాల్సిన అవసరం నీ దగ్గర ఉంది, అందులో నా భక్తుడు వీడు అని గౌరవిస్తాడు. నీ దగ్గర ఏమీ లేనప్పుడు కూడా శివుడిని పూజించాలి అంటే అన్నీ ఉండాల్సిన అవసరమే. నీ మనసులో అవి ఏవైతే నీవు శివుడికి ఇవ్వాలనుకుంటున్నావు దాన్ని మనసులో తలుచుకొని శివుడికి సమర్పించి తీసుకో.